బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నా. యాక్చువల్గా ఉపవాసం ఉన్నాను 21 డేస్. పొద్దున్న పాలు తాగేసి సాయంత్రం ఓన్లీ టిఫిన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. దేవుడికైతే ఏం మొక్కుకోలేదు, నా మనసులో అనుకున్నాను. కానీ ఫస్ట్ డే ఓన్లీ పాలు తాగితే కడుపులో నకనకనకలు ఆడిపోయింది. ఇంక ఇట్లా కాదు, డేకి కావాల్సిన ఎనర్జీ కావాలి. సో అని చెప్పేసి పాలు కాకుండా ఏం చేశానంటే రోజు నైట్ దీంట్లో ఒక పిడికెడు ఓట్స్ వేసాను, చియా సీడ్స్ ఏమో 1 టీ స్పూను, సబ్జా సీడ్స్ 1 టీ స్పూన్ వేసి కొంచెం పాలు నీళ్లు వేసి నైట్ పెట్టేశాను. అంటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా ఓట్స్ నానతాయండి. పొద్దునేమో నానబెట్టుకున్న 5 బాదం పప్పులు, అలాగే 3 జీడిపప్పులు, ఇంకా వాల్నట్స్ కట్ చేసి ఇందులో వేశాను. ఇంకా ఒక అట్టిపండు. మా యశుని అట్టిపండు తెమ్మని చెప్తా. నేను యశుకి చెప్పకూడదు, దానికి తెలీదు అనుకుంటా, కానీ యశుకే చెప్తాను. అదేమో కచ్చికాయలు తెస్తుంది. ఎందుకంటే దానికి అట్టిపండ్లైనా మామిడి పండ్లైనా ఏవైనా సరే పండినవి తినదండి, కచ్చికాయలు దెబ్బకొని తింటుంది. ఇంకేమన్నా అంటే ఇందులో ఫైబర్ బాగుంటుంది, నువ్వు ఇలాగే తినాలి అంటది. సో మార్నింగ్ అయితే ఓన్లీ ఇలా ఓట్స్ తింటున్నా. మా అమ్మ ఫోన్ చేస్తుంది. మమ్మీ హ్యాపీ పేరెంట్స్ డే. హలో అమ్మా. హ్యాపీ పేరెంట్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ బేటా. లవ్ యూ మమ్మీ. థ్యాంక్ యూ. వస్తున్నావా ఊరికెళ్ళి ఈరోజు? డాడీ వస్తా అన్నాడు, వచ్చేస్తా.